సంఘాలు కట్టడం, ఒక మందిరంకి వెళ్ళే వాళ్ళని మేము మళ్ళీ అక్కడికి వచ్చి మందిరం ఏర్పాటు చేయడం ప్రభు మాకు ఆ పని అప్పచెప్పలేదు. 5,000కి 5 పనులు ఏ విధంగా ఉన్నావో ప్రభు మాకు అప్పచెప్పిన పని ఏంటంటే ప్రార్థన చేయటం, ప్రార్థనలో ఉద్యోగాన్ని అందించడమే ప్రభు మాకు అప్పచెప్పిన పని. అందువల్ల అనేక రాష్ట్రాలు, అనేక డినామినేషన్స్తో, బిషప్తో, రెవరెండ్స్ అందరితో కలిసి మేము పనిచేస్తూ ఉంటాము. అందువల్ల ఇది అనేక డినామినేషన్స్ వాళ్ళతో కలిసి పనిచేస్తూ ఉంటాం కాబట్టి ఒక అంత అనేక విధాలు కలిసి దేవుని పనిలో ఉంటాము. అది ప్రభు మాకు అప్పచెప్పిన పని. దానికి ఒక పేరు పెట్టుకున్నాము, ప్రపంచ ప్రార్థనా సమూహము. WWW 2 Wలు. తర్వాత మొదటి W అంటే వరల్డ్ వైడ్, P అంటే ప్రేయరు, C అంటే సెల్లో. 365 రోజులు అంటే ప్రపంచ ప్రార్థనా సమూహము 365 రోజులు మేము కంటిన్యూగా ప్రేయర్ చేస్తూ ఉంటాం. దీంట్లో సేవకులు ఉన్నారు, ఉద్యోగం చేసే కమిషనర్లు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, అనేక జ్యుడిషియల్ డిపార్ట్మెంట్, అనేక డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉంటారు, వ్యవసాయదారులు ఉంటారు, గృహాల్లో ఉండే వాళ్ళు ఉంటారు, ఆఫీసర్స్ ఉంటారు, బ్యాంకర్స్, అన్ని సెక్టర్స్ వాళ్ళు ఈ టీంలో ఉంటారన్నమాట. అది మా టీం పేరు WWPC 365. అదనమాట. మేము ప్రతిరోజు గూగుల్ మీట్లో 2 నుంచి 3 ఒక 1 అవర్, అది లంచ్ టైం కాదు, ఎంప్లాయీస్ కూడా కంపల్సరీ అటెండ్ అవుతారు, అవకాశం ఉన్న అందరూ కూడా అటెండ్ అవుతారనమాట. అది మేము చేసే ప్రభు మాకు ఇచ్చిన పని. మేము స్థానిక సంఘాల్లో వెళ్తూ ఉంటాం, స్థానిక సంఘంలో మేము పరిచయం జరుగుతూ ఉంటుంది. దాంతో పాటు ప్రభు మాకు ఇచ్చిన పని అన్నమాట. ఇది ఎక్కడికన్నా వస్తారు, ఏదైనా ఖర్చు ఏముండదు, మా ఛార్జీలతో మేము వస్తాము. అన్నీ మా దేవుడు మాకు ఇచ్చిన జాబుల్లో సంపాదించుకున్న డబ్బుల్నే మేము ఖర్చు పెట్టుకుంటాం. ఎవరు సింగిల్ ఎంపీ కూడా మేము ఆశించాం. ఆ దేవుడు మాకు ఇచ్చిన ఫలాంతది, మా కష్టార్జితాన్ని వాడుకుంటాము. కష్టార్జితంతో మేము దేవుని పరిచయం చేస్తాం అన్నమాట. అది మీకు తెలియదు కాబట్టి మీకు తెలియజేస్తా ఉన్నాను. సరే, ఉదయకాలం దేవుని సేవకులు వాడపడ్డారు. దైవజనులు వైజాగ్ నుంచి వచ్చారు. వాళ్ళ దైవ సేవకులు, వాళ్ళ మిస్సెస్ హిందీ టీచరు, 2 పిల్లలు, అందరూ కూడా ఎవరికో ఏదో జాబ్, బిజినెస్ ఏదో ఒకటి చేసుకుంటే దేవుని పనిలో ఉంటాం. ఎవరి మీద ఆర్థికమైన వనరులు ఎవరు మేము ఆధారపడం, ప్రభు మీద ఆధారపడతాం. ప్రభు మాకు ఇచ్చిన శక్తి మీద మేము ఆధారపడతాము. సరే, రండి దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాము. ఈరోజు స్వతంత్ర దినోత్సవం కాబట్టి దానికి సంబంధించిన వాక్యమే కొంచెం చూసుకున్నాము. అపోస్తలుడైన పౌలు గారు చాలా శ్రేష్టమైన మాటలు తెలియజేస్తారండి. అద్భుతమైన మాటలు, ప్రోత్సహించబడే మాటలు, పౌరుషం కలిగిన మాటలు, ఆసక్తి కలిగిన మాటలు, బలపరిచే మాటలు అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రికలో మనం చూడగలుగుతాం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదువు కొంచెం నాకు సహాయం చేయండి. అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనము స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కార్యక్రమంగా చిక్కుకలపడి. ఇదేం చెప్తా ఉన్నాడంటే, అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తా ఉన్నాడంటే, మీరు దాస్యమైన కాడు కింద నుంచి మీరు బయటకు వచ్చారు, బానిసలుగా ఉండి మీరు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత మీరు స్వతంత్రంగా నిలబడండి, స్వతంత్రంగా బ్రతకండి, దాని మీద స్థిరపడి బలపడి మీరు అనేక మందికి మీరు చేయూతనిచ్చేవారుగా ఉండండి. అలా ఉండండి. అందుకే మిమ్మల్ని దేవుడు స్వతంత్రులను చేసింది. మరలా మీరు దాస్యమైన కాడి కిందకి వెళ్ళొద్దు అని చెప్తా ఉన్నాడు. స్వతంత్రం చేశాడు. ప్రభు ఏం చేశాడంటే ఆయనకు స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని కాపాడాడు, రక్షించాడు. మనల్ని ఆయన ఏం చేశాడంటే మనకు రావాల్సిన శ్రమని, మనకు రావాల్సిన శిక్షను ఆయన మనపక్షంగా ఆయన వహించాడు. మన అర్హులం కాదు, కానీ ఆయన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి మనం రక్షించబడ్డాము.
ఆయన మనం చెల్లించాల్సిన వెల ఆయన చెల్లించాడు, మనకు బదులుగా ఆయన చెల్లించాడు. అదే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. భారతదేశ స్వతంత్రం కూడా 78వ సంవత్సరం స్వతంత్ర దినోత్సవంలో జరిగింది ఏంటంటే, మన పూర్వీకులు, మన పితరులు అనేక శ్రమలు బానిసలుగా బ్రతికించారు. బానిస అంటే మనకు స్వతంత్రం వచ్చింది కానీ మనకు తెలియదు, పుస్తకాలు చదువుతూ ఉంటాం. ఉదయకాలం మొదలుకొని రాత్రి పండుకునే వరకు కూడా స్వతంత్రంగా తినటానికి లేదు, పండుకోవటానికి లేదు. ఇశ్రాయేల్ ప్రజలు అలా ఉండేవాళ్ళు, బానిసలుగా ఉండే. ఐగుప్తులు వాళ్ళు బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉంటే జంతువులను చేసినట్టు ఐగుప్తులు వాళ్ళని శ్రమ పెడతా ఉన్నారు. గేదెలతో ఇటుకరాలు తయారు చేయడానికి గేదెలతో మట్టిని తొక్కిస్తారు కదా, ఆ మట్టి ఒండ్రు మట్టి తొక్కిస్తారు రాళ్ళు తయారు చేయడానికి. మనుషులను కాడిగట్టి ఆ యొక్క వీళ్ళని ఐగుప్తు వాళ్ళు ఏం చేశారంటే కాడులు కట్టి బళ్ళు ఎడ్లు దొన్నలు కాడి కడతా ఉంటారు బండి, అట్లా మనుషులు కట్టేసి మనుషుల చేత తొక్కిచ్చేవారంట ఆ మట్టిని. బానిసత్వం. ఎందుకు మేము తక్కువ అనటానికి లేదు, ఎందుకంటే బానిసలు కదా, యజమానుడు చెప్పినట్టే చేయాలి కాబట్టి ఆ విధంగా శ్రమ పెడుతూ ఉండేవారు. ఆ విధంగా వారు ఆకలి అవుతున్నా కూడా ఆహారం పెట్టేవాళ్ళు, సరిపోయిన ఆహారం పెట్టేవాళ్ళు కాదు. చంటి బిడ్డలు గల తల్లులను కూడా వారు జాలి చూపించేవాళ్ళు కాదు, గర్భిణీ స్త్రీలను జాలి చూపించేవారు కాదు. వాళ్ళకి జాలి అనేది వారికి లేదు. ఐగుప్తులకి జాలి అనేది లేదు. అంత కఠినమైన మనసు అన్నమాట. అంత కఠినమైన మనసులో ఉంటే ఐగుప్తులు పెడుతున్న శ్రమకి ఇశ్రాయేలు ప్రజలంట దేవుని వాక్యంలో చెప్పడమాట, వాళ్ళ మూలుగులు దేవుని దగ్గరికి చేరి మూలిగాడు అంటే ఏడవటం వేరు. కొంచెం ఎక్కువగా ఏడుపు కొద్దిగా ఎక్కువైతే రోధిస్తారు. దాన్ని మించితే ఏడవటానికి ఓపిక ఉండదు, కన్నీరు ఉండదు, శక్తి ఉండదు. ఇంకేం వస్తుంది? జ్వరం, బలహీనత పడిన వాళ్ళకి ఏమొస్తుంది? మూలుగు వస్తుంది. వాళ్ళకి శక్తి లేక మూలిగేదంట ఇశ్రాయేలు ప్రజలు. ప్రభువుకి ఆ చేరిని ఆ మూలుగులు. శక్తి లేదు. ఎందుకు లేదంటే శక్తి అంతా వీరు వాడుకుంటున్నారు, సరిపోయిన ఆహారం పెట్టట్లేదు. సరే ఇంకా వాళ్ళకి శక్తి ఏముంటుంది? శక్తి ఉంటుంది. శ్రమలు తట్టుకోలేక, ఆ కష్టం తట్టుకోలేక వాళ్ళు ప్రార్థన చేసి మొరపెట్టి ఏడ్చి కన్నీరు గార్చి రోధించి శక్తి లేక మూలుగుతూ ఉన్నారంట. ఆ మూలుగులు దేవుడు విన్నాడు. ఆ మూలుగులు ఏం చేశాడని దేవుడు విన్నాడు. విని ఆ బానిసత్వంలో నుంచి వారిని ఏం చేశాడంటే మోషే గారిని పంపించాడు. మోషే గారిని ఎలా పంపించాడు? అద్భుతమైన ట్రైనింగ్ ఇచ్చి పంపించాడు మోషే గారిని. అద్భుతమైన ట్రైనింగ్. ఎలాంటి ట్రైనింగ్ అంటే ఎంతమందినైనా నడిపించే నాయకత్వ లక్షణాలను అలాంటి ట్రైనింగ్ ఇచ్చి పంపించాడు మోషే గారిని. మనం ఒకరిద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఆ ఇద్దరు పిల్లలు మాట వినకపోతే ఇక భార్యాభర్తలు ఇంట్లో ఎలా ఉంటుంది? నలుగురు ఉంటేనే ఇల్లు గృహంలో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అన్ని లక్షల మంది 20 లక్షల మంది ప్రజలను నడిపించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎంత ఓర్పు ఉండాలో, ఎంత సమయస్ఫూర్తి ఉండాలో, ఎంత జ్ఞానం ఉండాలో, ఎంత ఆలోచన ఉండాలో, ఎంత నిదానం ఉండాలో, ఎంత ప్రతిదీ కూడా చాలా ఇదిగా ఉండాలి. అన్నీ దేవుడు ట్రైనింగ్ ఇచ్చాడు మోషే గారిని అంతా ట్రైనింగ్ ఇచ్చి ఆయన పంపించాడు. ఆ బానిసత్వంలో నుంచి వచ్చారండి. ఆ బానిసత్వం ప్రభు దగ్గర మొరపెట్టుకుంటే ఆయన ఏం చేశాడంటే మోషే గారి నాయకత్వంలో ఆ ఇశ్రాయేల్ ప్రజల్ని ఆ బానిసత్వం సంఖ్యల నుంచి విడిపించి వచ్చిన తర్వాత మనుషులు భౌతికంగా ఆ ఐగుప్తు యొక్క ఆ శ్రమల్లో నుంచి, ఆ స్థలంలో నుంచి వారు వచ్చారు మంచిదే. వారు వచ్చారు కానీ వారి మనసు అంతా ఐగుప్తులోనే ఉంది. భౌతికమైన శరీరాలు, భౌతికంగా మనుషులు వచ్చారు కానీ వారి ఆలోచనలు అంతా ఎక్కడున్నాయంటే ఐగుప్తులోనే ఉన్నాయి. మేము ఐగుప్తులు చిన్న శ్రమ వచ్చినా, చిన్న ఇబ్బంది వచ్చినా, ఇరుకొచ్చినా ఏమంటా ఉన్నారంటే సనుగుడు గొణుగుడు ఉంది. మేము ఐగుప్తులో ఉంటే ఉల్లిపాయలు తినేవాళ్ళం, అవి తినేవాళ్ళం, ఇవి తినేవాళ్ళం, మేము అక్కడ ఉంటే మేము చక్కగా సంతోషంగా ఉండేవాళ్ళం అని దైవ సేవకులను మోషే గారిని ఏం చేస్తామంటే గొనుక్కుంటా ఉన్నారు. స్తుతించాల్సిన దానికి బదులుగా వాళ్ళు ఏం చేశారంటే సనుక్కోవటం మొదలయ్యారు. మన విశ్వాస జీవితంలో కూడా
మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే ఏ పరిస్థితి వచ్చినా ఎలాంటి శ్రమ రానివ్వండి స్తుతించుకొని నేర్చుకోవాలండి. దేవుడు ఈ 78వ స్వతంత్ర దినోత్సవంలో ప్రభు మనకు నేర్పుతున్న మాట ఏంటంటే స్తుతించడం నేర్చుకోవాలి. స్థుతిలో దేవుడు ఏంటంటే గొప్ప శక్తి ఇచ్చాడండి. స్థుతిలో గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. స్థుతిలో గొప్ప ఐశ్వర్యం ఇచ్చాడండి. దావీదు మహారాజు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దావీదు గారి తండ్రి ఏమన్నా రాజా? దావీదు గారి తండ్రి ఏమన్నా ఆస్తిపాస్తులు ఉండవాడా? దావీదు గారి తండ్రి ఏమన్నా యుద్ధ వీరుడా? దావీదు గారు తండ్రి ఏమన్నా అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలిగిన వాడా? కాదు, అసలు ఏమీ లేవు. మరి దావీదును ఎందుకు దేవుడు అభిషేకించాడు, రాజుగా చేశాడు? దావీదులో ఉన్న లక్షణం ఏంటంటే స్తుతించేవాడండి. ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం దినంలో మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే స్తుతించడం నేర్చుకోవాలి. ప్రతి విషయంలో స్తుతించాలి. ప్రతి విషయంలో ప్రభువుని మనం ఏం చేయాలంటే స్తుతించాలి. కన్నీటిలో, కష్టాల్లో, ఇరుకులో, ఇబ్బందిలో, శోధనలో ఏదొచ్చినా కూడా మనం స్తుతిస్తే దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడండి. ఏబును మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏబుకి ఎలాంటి శోధనలు వచ్చినాయి, ఉండపాటుగానే అదే రోజు అన్నీ కూడా పిల్లలు చనిపోవటం, ఆస్తులు పోవటం, గేదెలు చనిపో, ఆయన సంపద అంతా కూడా ఆవిరైపోయింది. కానీ ఆయన సనుడు గొనుగుడు ఆయన జీవితంలో చూడగలిగామా? ఆయన ఏమో ఒకటే మాట అండి, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయనకే మహిమ కలుగును గాక. అంటే అంత గొప్ప స్తుతించటం నేర్చుకుంటే దేవుడు ఏం చేశాడు? ఏబుని వదిలేశాడా? డబుల్ బ్లెస్సింగ్స్ ఇచ్చాడు, 2 ఆశీర్వాదాలు ఇచ్చాడు. స్తుతిలో శక్తి ఉంటుంది, స్తుతిలో ఆశీర్వాదం ఉంటుంది, స్తుతిలో సమృద్ధి ఉంటుంది. ఈ బానిస ఇశ్రాయేల్ ప్రజలు బానిసలుగా ఉండి ఏం చేశారంటే సనుగుడు గొనుగుడు మొదలుపెట్టారు. సనుగుతూ ఉన్నారు మోషే గారి మీద. ఆ ఐగుప్తు యొక్క ఆలోచనలు తీసుకొస్తూ ఉన్నారు. ఐగుప్తు గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఐగుప్తులు మేము అలా తినేవాళ్ళం, ఇలా తినేవాళ్ళం అనుకుంటా ఉన్నారు. కానీ దేవుడు ఏం చేశాడంటే ప్రజలు అన్ని లక్షల మంది భోజనం వండాలంటే మామూలు విషయం. మేము ముగ్గురు మా దగ్గర 10 మంది కొన్ని ఉంటారు. సిస్టర్ గారు ఎంతో ప్రయాసపడి ఉంటారు. మరి ఉదయం నుంచి నేను మరి కష్టం. 12 లక్షల మంది భోజనం సిద్ధం చేయటం అంటే మరి అసలు అసంభవమైన విషయం. కానీ అన్ని లక్షల మందికి 3 పూట్ల సమృద్ధి ఆహారాన్ని దేవుడిచ్చాడండి. చూడండి, ఏది కావాలి అది, ఏది కావాలంటే అది రెడీమేడ్గా ఆకాశం నుంచి ఆహారాన్ని కురిపించాడు. అంత మేలు అనుభవిస్తూ వాళ్ళు ఏం చేశారంటే అది అనుభవిస్తూ భోజనం చేస్తూ బ్రతుకుతూ సనుగుతూ ఉన్నారు. అలా మనం ఉండకూడదు. సనుగుడు గొనుగుడు మన జీవితాలు, విశ్వాస జీవితంలో ఉండటానికే లేదండి. స్తుతించే అనుభవం మనం కలిగి ఉండాలి. ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అదే చెప్తా ఉంటాడు అపోస్తలుడైన పౌలు గారు. ఏం చెప్తా ఉంటాడంటే మీరు దాస్యం అనే కాడి కింద నుంచి బయటకు వచ్చారు కాబట్టి ఇక మరలా ఆ దాస్యానికి మీరు లోను కానొద్దు. స్థిరపడండి, బలపడండి, దాంట్లో శక్తిని పొందుకొని మీరు స్వతంత్రులుగా ఉండటం నేర్చుకోండి. స్వతంత్రులుగా ఉండటం అంటే ప్రభుత్వం అంటుకట్టబడ్డారు. స్వతంత్రత అంటే ఏంటంటే స్వేచ్ఛగా ఉండటం ఏంటంటే ప్రభుత్వం అంటుకట్టబడే వరకు మనం ఉండాలండి. దేవుని స్నేహితుడిగా చేసుకోవాలి. దేవునితో గడపడం మనం నేర్చుకోవాలండి. దేవునితో ఎక్కువ సమయం గడపడం మనం నేర్చుకోవాలా. దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని చదవటం మనం నేర్చుకుంటే దేవునితో స్నేహం చేసినట్టే. మనుషులతో స్నేహం చేస్తే మనుషుల యొక్క ఆలోచనలు, మనుషుల యొక్క మాటలు, మనుషుల యొక్క వాళ్ళ 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 ప్రభావం మన మీద ఉంటుంది. దేవునితో స్నేహం చేస్తే దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క సమృద్ధి, దేవుని యొక్క మాటలే మన జీవితంలో ఏలుబడి చేస్తాయి. ఈ దినం మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా దేవుణ్ణి స్నేహితుడిగా చేసుకోవాలా, స్తుతించే మనసు కలిగి ఉండాలా, స్వతంత్రులుగా ఉండాలా, ప్రభువు కొరకు నిలబడాలి. మనం ప్రభువును తెలుసుకున్నాం మంచిది, మనతో ఆగిపోకూడదండి. మేము ఇంత దూరం రావటం అవసరం అంటారా? మామూలుగా అవసరమా? కాదు, అవసరమే. దేవుడు ఎవరిని వాడుకుంటాడో తెలియదు, ఎవరితో మాట్లాడతాడో తెలియదు. అవసరమే.
మనము భూలోకంలో దేవుడు భూలోకంలో గొప్ప పని ఏదన్నా ఉందంటే ఈ సువార్తనే, ఈ శుభవార్తనే అందజేయటమే గొప్ప పని అండి. ఈ లోకంలో ఉన్న గొప్ప పని ఏదైనా ఉందంటే ప్రభు గురించి చెప్పడమే గొప్ప పని. దీన్ని మించి పనికి ఏ పని లేదండి, ఏ పని లేదు. అందుకొరకే కదా అపోస్తలుడైన పౌలు గారు ఎంతో విద్యావంతుడు, ఎంతో అన్ని విద్యలు కలిగిన వాడు, అవన్నీ కూడా నెట్టేసి ప్రభువు కొరకు వాడబడ్డాడు. మన ఈ స్వతంత్ర దినోత్సవం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే స్వతంత్రులుగా ఉండాలా, స్తుతించే అనుభవం కలిగి ఉండాలా, ప్రభువుని స్నేహితుడిగా చేసుకోవాలా. 4వది అంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితం, ప్రార్థన చేయాలా. 2వది విజ్ఞాపన చేయాలా. ప్రార్థన చేయాలా, విజ్ఞాపన చేయాలా. ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? ప్రార్థన గురించి 2 నిమిషాలు మాట్లాడతాను. మన గురించి మనం ప్రార్థన చేసుకోవటం కాదు, కానీ మన పొరుగు వారి గురించి మనం ప్రార్థన చేయాలండి. మన పొరుగు వారి క్షేమం గురించి మనం ప్రార్థన చేయాలి. మన శత్రువులు ఆశీర్వదించబడటం గురించి ప్రార్థన చేయాలి. అది ఎప్పుడైతే మనం మొదలు పెడతామో దేవుడు మొట్టమొదటిగా మనల్ని ఆశీర్వదిస్తాడు, తర్వాత వారిని ఆశీర్వదిస్తాడు. అదే చేశాడు దావీదు, అదే ప్రార్థన కలిగి ఉన్నాడు. దైవ సేవకులు అపోస్తలుడైన పౌలు గారు కూడా అదే ప్రార్థన కలిగి ఉన్నాడు. విశ్వాసం, మన పితరులు అనేక మంది దైవ సేవకులు కూడా చేసిన గొప్ప పని ఏంటంటే ప్రార్థన చేయడం. సమయంలో ఎక్కువ సమయం ప్రార్థన గడపాలా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవాలా. మన ఎదుటి వారి గురించి, అవసరతలో ఉన్న వారి గురించి, వాళ్ళు మన సంఘానికి రావట్లేదే వాళ్ళ గురించి ప్రార్థన చేయాలా. వీళ్ళు మనతో మాట్లాడట్లేదే వాళ్ళ గురించి ఎందుకు ప్రార్థన చేయాలా. వాళ్ళు మన ఊరోళ్ళు కాదే వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. అది కాదు మన కులమోళ్ళు కాదే, వాళ్ళ మతమోళ్ళు కాదే. అలాంటి వ్యత్యాసాలు ఉండటానికే లేదు విశ్వాసులకి. మేము మా టీంలో అనేక మంది ఉంటారండి. అంటే ఈ లోకానుసారం చాలా చాలా వ్యత్యాసాలు ఉంటాయి. మాకేమి ఉండవు, మాకేమో ఆ మాటలు మాకు రావు. దేవుని యొక్క పని, దేవుని యొక్క వాక్యం అంతే. అలా ఉంటేనే 8 సంవత్సరాల నుంచి నడపగలుగుతున్నాం మేము. అందరు వయసులో పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు. ఎందరుండా కూడా దేవుని పని అందరం కూడా సమానంగా ప్రభువు ఎవరికి తలాంతు ఇచ్చారో ఆ తలాంతు వాడబడతారు. ఉదయం మీరు విన్నారు కదా, ఒక సహోదరి ఉత్తరాఖండ్ నుంచి పాట పాడేది ఫోన్లో. ఉత్తరాఖండ్ నుంచి వచ్చారు, రూర్కీ నుంచి, అనేక రాష్ట్రాల నుంచి వాళ్ళు వస్తారు. వారికి ఇచ్చిన తలాంతుని వాడబట్టమే ప్రభు మాకు ఇచ్చిన పరిచర్య. పాటలు పాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి డాయిస్ మీద నిలబెట్టి పాటలు పాడేయటం. వర్తమానం చెప్పే వాళ్ళు ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి డాయిస్ మీద పెట్టి వాడబడటం. ప్రభు మాకు ఇచ్చిన పరిచర్య ఇదనమాట. అలా ఈ నూతన సంవత్సరంలో, ఈ స్వతంత్ర దినోత్సవంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం స్వతంత్రంగా ప్రభు మనల్ని రక్షించాడు, మనం కాపాడాడు. మరలా మనం లోకంలోకి వెళ్ళకూడదు, దాస్యంలోకి వెళ్ళకూడదు. ఒకటి. 2వది అంటే ప్రభువుని స్నేహితుడిగా చేసుకోవాలి. 2. 3వది ఏంటంటే స్తుతించే అనుభవం కలిగి ఉండాలా. 3. 4వది అయితే ప్రార్థన చేయాలా. 5 విజ్ఞాపన చేయాలి. ఈ 5 మెట్లు మనం చేస్తే దేవుడు గొప్ప ఆశీర్వాదాలు మనం చూడగలుగుతామండి. ప్రభువుని అనేక మందికి అందించేవారుగా ఉంటారు. ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతిలోకి వచ్చిందంటే ఏదో ప్రింటింగ్ చేస్తే రాలేదండి. ఎంతమంది వారు ప్రాణాలు అర్పిస్తేనే ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతిలోకి వచ్చింది. మనం ఈ స్వేచ్ఛగా చక్కగా గృహంలో ఇట్లా మాట్లాడుకుంటున్నాము. మన ఈ రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్ వైపు వెళ్ళిపోతే స్వేచ్ఛగా ఇలా కూర్చొని మాట్లాడటానికి కూడా అవకాశం లేదు. ఉత్తరాఖండ్ కింద పాట పాడిన సహోదరి వాళ్ళ దగ్గర వాళ్ళు ఇల్లు ఇచ్చేటప్పుడు చెప్పారంట, మీరేమైనా ప్రార్థన చేస్తారా అని. అంటే 2-3 కలిసి వాక్యం చెప్పుకోవడానికి కూడా ఒప్పుకోరు, యాక్సెప్ట్ చేయరు. అంత భయంకరమైన పరిస్థితిలో ఉత్తర భారతదేశంలో ఉంది. కానీ దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే స్వేచ్ఛగా కూడుకోగలుగుతున్నాము, స్వేచ్ఛగా దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నాము, అనేక మందికి అందించగలుగుతున్నాం. అలాగా కఠినమైన స్థలాల గురించి మనం ప్రార్థన చేయాలి. అలాంటి కఠినమైన స్థలాల్లో ఉన్న సేవకుల గురించి మనం విజ్ఞాపన చేయాలి. అలా స్థలాల్లో చేస్తున్న మిషనరీల గురించి మనం విజ్ఞాపన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. మన విశ్వాస జీవితంలో ఈ 78వ స్వతంత్ర దినోత్సవం మనం ఈ 5 విషయాలు మనం చేస్తే గొప్ప శక్తిని పొందుకుంటాము.
దేవుడు దేవుని యొక్క రాజ్యంలో ఒక మంచి సైనికుల్లాగా మంచి స్వతంత్ర సైనికుల్లాగా మనం ఉంటాం. దేవుడి మాటలను ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల ఆయన, ఇంత మంచి సమయాన్ని ప్రభా మీరు మాకు ఇచ్చారు. మీకు వందనాలు ప్రభా. మీ బిడ్డలతో కలిసి సెకండ్ సెషన్లో ప్రభా స్వతంత్రం యొక్క స్వతంత్రం పొందుకున్న తర్వాత బానిసత్వంలో ప్రభు ఉండకుండా స్వేచ్ఛగా ఉంటే ఎంత గొప్ప ఆధిక్యతలు ఎంత సమృద్ధిని మేము పొందుకోగలుగుతాం. మా విశ్వాస జీవితంలో మేము ఏ విధంగా ఎదటి వారి గురించి ప్రభు మొరపెట్టుకుంటే ఏం పొందుకుంటామనే విషయాలు మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలు ప్రభు. ఇప్పుడు మీరు ఆస్వాదించండి, సహాయం చేయండి. ఈ వాక్యానికి నీరు కట్టండి నాయన. ఈ వాక్యము ప్రభు ప్రతి వారి హృదయంలో కార్యం జరిగించండి ప్రభు. విత్తనాలు తీసుకొచ్చాము నాయన ప్రభా, వెదజల్లేము నాయన ప్రభా. వారి హృదయాల్లో వెదజల్లబడి ప్రభు ఎక్కడ దొంగిలించకుండా ప్రభు ఒక్క మాట అయినా వారి హృదయాలు తాగబడటానికి సహాయం చేయండి ప్రభు. చూపించండి కూడిక మీకు మహిమార్థంగా జరిగించి సహాయం చేసి మహిమ పొందమని నజరేయుడైన యేసయ్య పుణ్యమైన మహిమ కలిగిన నామంలో అడిగి పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నాకు ఎంత మంచి అవకాశం ఇచ్చిన మరి చంద్రజీ కుమార్ గారికి మీ అందరూ కూడా వందనాలు. బాగా పేరు బ్రదర్ ముగింపు ప్రేయర్ హరిప్రసాద్గా ముగింపు ప్రేయర్ చేస్తారు. రెండు బ్రదర్ ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధును మహిమోన్నతును మా జీవం కలిగిన మా ప్రియ ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఈ సాయంకాల తండ్రి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు, వచ్చిన మీ దాసులను బట్టి నైనా మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మీ యొక్క సహోదరుని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఈ మధ్యాహ్న కాలం మీ దాసులు అందించినటువంటి అయినా అశోక్ కుమార్ అందించిన వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అలాగా వ్యక్తులు మీ బిడ్డలు దాస్యముల కాడి కింద ఉండగా మీరు విడిపించి నడిపించి నాయన స్థిరంగా ఉండాలని మీరు సెలవిచ్చినందుకై స్తోత్రములు తండ్రి. అలాగే వారిలాగా మేము ఉండకుండా నైనా మేము ప్రత్యేకింపబడిన వారమై నీ కొరకై గొప్ప సాక్ష్యం కలిగి జీవించే భాగ్యం దైత్యం ప్రార్థిస్తుంటున్నాం. సాయంకాలం సోదరుడు జాను బట్టి ప్రార్థిస్తున్నా చేసే పరిచయం కొరకై స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు మీరు మాతో ఉన్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ముందు సమయం మీ తోడు కాపురం దైత్యమని అన్ని విధాల ఘనత మహిమను మీరే పొందుమని మా ప్రభుని మీ ప్రియ కుమారుడును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడా, జాలిగల దైవము, అనంత స్తోత్రాలు కూడా ఆత్మల కాపరిలోని మా గొప్ప తండ్రి, ఈ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. గొప్ప నా తండ్రి, మీ దాసులు తలపెట్టిన కార్యాన్ని ప్రభావ మీరు ఆశీర్వదించి మీరు వినిపించిన వర్తమానాన్ని బట్టి మీకు నిండు మనసుతో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నా. ప్రభా, నా తండ్రి, నా దేవా, ఈ దినం స్వాతంత్ర దినోత్సవమని నేను ప్రభా అనేకులు మరి లోక సంబంధమైన వేడుకల్లో ఉండగా నేను మీ పాద సన్నిధిని ఆశతో అపేక్షించడానికి చూపించినందుకు స్తోత్రం. ఒక దినాన ప్రభా మా బానిస సంఖ్యలను, పాపపు బానిస సంఖ్యలను మరి ప్రభా తుట్టినలుగా చేసి మరి ప్రభా బంధకాల నుంచి మమ్మల్ని విడిపించి సాతాను కబంధాస్తాను విరగొట్టి వాని ఆధీనంలో నుంచి నరకపు టంచుల్లో నుంచి మమ్మల్ని పిలిచి మరి ప్రభా శిలువ ద్వారా మమ్మల్ని కడిగి పవిత్రపరిచి మమ్మల్ని స్వతంత్రులుగాను మరి ప్రభా నీ కుమారులుగాను చేర్చుకున్నందుకు నేను స్తుతిస్తున్నాము. ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండునని చదివించినట్టుగా పరిశుద్ధాత్మ ద్వారా నేను జరిగించినటువంటి కార్యాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. శక్తి వల్ల కాదు, బలము వల్ల కాదు, కానీ నీ ఆత్మ ద్వారా జరుగు కార్యములను, ఆశ్చర్య కార్యములను ప్రభా నిలుచుండి చూడు యుద్ధం యెహోవా తెలిసి చదివించింది.
అందును బట్టి నేను స్తుతిస్తున్నాను. ఇజ్రాయేళ్ల మధ్య నడిచిన దేవుడు నీవే, వారిని నడిపించిన నాయకుడు నీవే. తండ్రి వలె ఉండి ప్రభా, నా తండ్రి శ్రమలు కలిగినప్పుడు ఓదార్చి బలపరిచి ఆశ్చర్యకారములు జరిగించి ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవుడు, వెనుకకు తిరిగి చూడకుండా అనేక సార్లు ప్రభా నీ బిడ్డలను ధైర్యపరిచి బలపరిచిన దేవుడు. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను. మా ఆత్మీయ జీవితంలో కూడా మీరే మా తండ్రిగా, మా దేవుడిగా, మా ఓదార్పు, మరి ప్రభా మమ్మల్ని ఓదార్చే పరిశుద్ధాత్ముడుగా, మమ్మల్ని బలపరిచే దేవుడుగా మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు నేను స్తుతిస్తున్నాను ప్రభా. ఆశ్చర్యక్రియలు చేదేవా, అనంత స్తోత్రాలు కూడా ఆత్మల కాపరి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరి ప్రభా స్థుతి చెల్లించడం ద్వారా స్థితిగతులు మారుతాయని మరి ప్రభా మరి దావీదు భక్తుని మా మధ్యకు తీసుకొచ్చినావు. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. తంతి వాద్యములు వాయించుచు ప్రభా నీ సన్నిధిలో నాట్యమాడుతూ మీరు చేసిన కార్యములను బట్టి నేను స్తుతిస్తూ జీవించినప్పుడు నీ దాసుని అంచెలంచెలుగా హెచ్చించిన దేవుడు. అందుని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. అలాగే నా తండ్రి నా దేవా, నేను నీ దాసుడు మోషేను బలపరిచి ప్రభా బానిస సంఖ్యల నుంచి విడిపించి ప్రభా గొప్ప నాయకునిగా చేసి మరి ప్రభా లక్షల కాల్బలమును ఓర్పుతో సహనంతో మనుషుల వైపు చూడక నీ వైపు చూచి నా తండ్రి ఎల్లప్పుడూ నీ స్వరం విని నీ ఆత్మచేత బలపరచబడి నడిపించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. కానాను యాత్రలో కనువిందు చేసిన ఆశ్చర్యకాలను బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. అలాగే ప్రభా నా తండ్రి మరి ఈ పరిచర్యలో మీరు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి ప్రార్థన జీవితం ఉండాలని మరి తెలియజేసిన దేవుడు నీకు స్తోత్రములు ప్రభా. అవును నా తండ్రి నా దేవా, మోషేను బట్టి భక్సింగ్ గారు మరి ఆయన నడిచిన నడకలో ప్రభా ప్రపంచంలో సంఘాలను స్థాపించడానికి కృప చూపించిన దేవుడు. కనీసం ప్రభా వారి బుక్స్ చదివి నీ వాక్యలేఖనాలు ధ్యానించి బ్రతుకుచున్న మేము కనీసం కొన్ని సంఘాలైనా కట్టడానికి ఓర్పును సహనాన్ని ఆశానిగ్రహాన్ని మరి ప్రభా ప్రార్థనా జీవితాన్ని మా తలల మీద కుమ్మరించండి. మా ఆత్మల్లో మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. మా అందకు మాదిరికలుగా ఉంచి నీలో ఆనందించుటకు సాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా జ్ఞాపకం చేసుకుని ప్రభా మీరు పరిచర్య శరీరధారిగా ఈ లోకంలో పరిచర్య చేయించున్నప్పుడు మీకు ఎదురైన ప్రతి సమస్యను పరిష్కరించిన దేవుడు. మరి ప్రభా అలాగే ఉంది నాయన, నీ వాక్యలేఖనాలు మా హృదయాలు నింపుకొని మరి ప్రభా మా ప్రభు మాకు నడిపిస్తున్నాడని సంపూర్ణంగా నీ అధికారానికి ఒప్పుకొని నీలో ఆనందించుటకు, నీలో పుష్పించుటకు, ఫలించుటకు, అపజయం లేని జయశుని కుమారులుగా కుమార్తెలుగా ముందుకు కొనసాగడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థనతో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. వారికి ఉన్నటువంటి కన్నీళ్లు తుడవండి. నీ సన్నిధి ప్రసన్నత నీ బిడ్డలతో ఉంచండి. పరిశుద్ధాత్మలో ముద్రించండి. బలమైనటువంటి సాధనాలుగా ప్రార్థన యోధులుగా మలచమని ప్రార్థిస్తాం. భారభర్తమైన ఆత్మని సమయంలో కుమరించమని ప్రార్థిస్తాం. పరిశుద్ధాత్మలో ముద్రించండి ప్రభా. నీ దయగల దక్షిణాస్త పాప బలంతో నింపండి. ప్రాణాత్మ దేములు తెప్పలజేయండి. పునరుద్ధరణ బలము శక్తిని తెచ్చండి. ఒక్కొక్క గృహం ప్రభా ఒక మందిరముగా మలచబడినట్లుగా, వారి శరీరాలు మరి కదులుచున్న ఆలయాలుగా మలచబడినట్లుగా ప్రభా ఆలయాల్లో మీరు నివసిస్తున్నారని వారి ముఖాల్లో మీ వెలుగు ప్రసన్నతను చూసి అనేకులు నీకు లోబడినట్లుగా వారి చేత చేరున్నట్లుగా ఆశ్చర్యకార్యం జరిగించమని ప్రభా ఇంతవరకు మీ దాసులను మీరు వాడుకొని పలు ప్రాంతాల నుంచి నడిపించినందుకు స్తోత్రములు. విడిచి వచ్చినటువంటి కుటుంబాలను దర్శించండి. ఆ బిడ్డలతో మీ సన్నిధి ఉంచండి ప్రభా. మీ బిడ్డలకు రావాల్సిన ఆశీర్వాదాలు తల మీదకి రప్పించమని ప్రార్థిస్తున్నాం. మరైనా మాకు ఇచ్చినటువంటి పరిశుద్ధమైన ఫెలోషిప్ను బట్టి నేను స్తుతిస్తూ ఎత్తిపడలేని బిడ్డలను రెండింతలుగా దీవించమని ఈ సాయంకాలపు ఆశీర్వాదాలతో నింపినందుకు స్తుతిస్తూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి దీనిలోమై అతి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్న మా పరమ తండ్రి ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకును మన కొరకు ప్రార్థించుకో. దేవుని బిడ్డకు తోడైన నడిపకు దయచేయను గాక. ప్రార్థనలో నడిపించినటువంటి భాస్కర్ గారికి, మా బావగారైనటువంటి అల్పసరికి డైరెక్షన్ ఇచ్చి నడిపించినటువంటి అలాగే వాక్య పరిచయం చేసినటువంటి దైవజనులు అశోక్ కుమార్ గారికి మొదలైనటువంటి యేసుక్రీస్తున్నాను ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. వారి వ్యయప్రయాసాలు కూర్చుని ఇక్కడికి వచ్చి మా మధ్య గడిపినందుకు వారికి యేసుక్రీస్తున్నాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా రాత్రికాల సమయంలో కూడా మీటింగ్ 7 గంటలకు ఏర్పాటు చేయబడుతుంది. దయచేసి మీరందరూ కూడా రావాల్సిందిగా మనం చేస్తాం. 7 గంటలకు రాత్రి ఉంటుంది. ఇందరితో కూడిక ముగిసింది. కొంచెం టీ తీసుకొని వెళ్ళవలసిందిగా మనం చేస్తాం. టీ చేస్తున్నారు. 5 నిమిషాలు అయిపోతుంది.
ఈలోపు ఫోటో తీసుకుందాం మనం ఈవినింగ్ మార్నింగ్ లేదు గ్రూప్ ఫోటో ఒక గ్రూప్ ఫోటో దయచేసి ఒక గ్రూప్ ఫోటో అందరూ వచ్చి గ్రూప్ ఫోటో రావాల్సిందిగా మనవి చేస్తున్నాం.